ఈ ఉదయం వాగ్దానం మీకోసం. బాగున్నారా? పొద్దున్న లేచారా? మంచి ప్రార్థన జీవితం, ఆత్మీయ జీవితం, నూతన పరచబడిన అనుభవం ఉండటానికి ఉదయకాల ప్రార్థన, సాయంకాల ప్రార్థన, ఈ దినం దేవుని వాగ్దానం. ఏమైనా బాధలు ఉండి పొద్దున్నే లేచారా? నిరుత్సాహంతో ఉన్నారా? పిల్లల ఫీజులు, భర్త భార్య సమస్యలు, అప్పులు, ఆర్థిక పరిస్థితులు, కోర్టు కేసులు, ఎన్నో మీ జీవితాలు ఉంటాయండి. అసలు చెదిరిపోయిన జీవితాలు. చూడండి, 147 కీర్తనలో 3వ వచనంలో, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు, వారి గాయములు కడతానంటున్నాడు. చెదిరిపోయింది నీ బ్రతుకు కానీ, నీ బిడ్డల జీవితం కానీ, యవ్వన జీవితం కానీ, నీ ఇల్లు కానీ, నీ గూడు చెదిరున్నారా? కుటుంబం చెదిరున్నారా? ఆర్థికంగా చెదిరున్నారా? ఆత్మీకంగా చెదిరున్నారా? నేనే బాగు చేస్తాను, నేనే కడతా అనే మాట ఇచ్చిన దేవుడు నేను విడవడు కదా. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయి. నువ్వు కట్టబడబోతున్నావు, నేను నిలబెట్టబోతున్నాడు. తండ్రి, ప్రతి బిడ్డని రక్షించి, మారు మనసిచ్చి, పాప క్షమాపణిచ్చి, నిత్య జీవం పరలోకం ఇచ్చి, నీలో ముందుకు సాగే కృపనిచ్చి, ఆయుర ఆరోగ్యాలనిచ్చి, కోర్టు కేసులు, గర్భఫలం లేని స్థితి, భూ సంబంధమైన బంధం ఏది ఉన్నా విడిపించి ప్రతి బిడ్డని కాపాడి, మ్యారేజ్ డే కుటుంబాన్ని దీవిస్తూ, బర్త్డే బిడ్డను దీవిస్తూ మీ సన్నిధి అందరికీ తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.